జై తెలంగాణ. ఇవాళ ఆదిలాబాద్ లో కొరాటా మళ్ళా స్టార్ట్ ఓకేనా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇవాళ ఆదిలాబాద్ లో కొరాటా గ్రామంలో ఉన్నాం మనం. అవతల పక్కకు చూస్తే మీరు మహారాష్ట్రలో చెనాకా గ్రామం వస్తుంది. ఈ చెనాకా కొరాటాను కలుపుతూ ఒక ప్రాజెక్ట్ కట్టాలని, తద్వారా 50,000 ఎకరాలకు ఆదిలాబాద్లో సాగు అందించాలని ప్రయత్నము గత 4 దశాబ్దాలుగా నడుస్తున్నది. తెలంగాణ రాకముందు అనేక సార్లు కాంగ్రెస్ బీజేపీ మేము చెనాకా కొరాటా ప్రాజెక్టు కడతామని చెప్పుకొని ప్రజల ఓట్లు తీసుకొని, రైతుల ఓట్లు తీసుకొని కట్టకుండా వదిలేసిండ్రు. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్లలో దాదాపు 90% మనం ఈ చెనాకా కొరాటా పనులు పూర్తి చేసుకున్నాం. అక్కడ ఒక పక్క పంప్ హౌస్ పూర్తయిపోయింది, మెయిన్ కెనాల్ పూర్తయిపోయింది, మీరు చూస్తున్నటువంటి డ్యామ్ కమ్ బ్రిడ్జ్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఆపరేషనల్ కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 సంవత్సరాలలో ఒక్క అడుగు కూడా ఈ పనులు ముందటి పడలేదు. కనీసం ఆల్రెడీ కట్టి ఉన్న మెయిన్ కెనాల్లో నీళ్ళు ఇచ్చినా కూడా ఇప్పటికే ఆదిలాబాద్లో ఈ 2 ఏళ్లలో ప్రతి సీజన్లో రైతులకు 10,000 ఎకరాలకు కూడా లాభమయ్యే పరిస్థితి ఉండే, నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ అది చేయలేదు. రెండవది, ఇప్పుడున్నటువంటి సందర్భంలో పోయినసారి బడ్జెట్లో 72 కోట్లు పెట్టిండ్రు, ఈసారి బడ్జెట్లో 179 కోట్లు పెట్టిండ్రు. కానీ ఒక్కటంటే ఒక్క పైసా కూడా కనీసం రిలీజ్ చేయలేదు, పనులు చేయలేదు. మరి పనులు చేయనప్పుడు, రిలీజ్ చేయనప్పుడు నామమాత్రంగా బడ్జెట్ పెట్టుడేందుకు, రైతులను మభ్య పెట్టుడేందుకని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రధానంగా 90% పనులు అయిపోయినటువంటి ఇట్లాంటి ప్రాజెక్టులు మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల ఏవైతే ఆల్రెడీ కాలువలు తవ్వినాయో ఆ కాలువలలో కూడా నిన్న మొన్న వచ్చిన వానలకు ఓవర్ఫ్లో అయ్యి పక్కన ఉన్నటువంటి మొత్తం పొలాలు కూడా డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో నేను ఇవాళ కోరేది ఒకటే, ఈ కొరాటా గ్రామంలో నిర్వాసితులు ఉన్నారు, 213 మంది ఉన్నారు. వాళ్ళకి ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కంప్లీట్గా కాంపన్సేషన్ ఇస్తామని చెప్పి మరి వాగ్దానం చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో కనీసం ఆ ప్రయత్నం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేస్తామని అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు దాని మీద ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు కూడా ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు నీళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇక మీరు పనుల సంబంధించి చూసుకుంటే మహారాష్ట్ర సైడు ఇంతవరకు ల్యాండ్ అక్విజిషన్ కాలేదు, 1500 ఎకరాలు వాళ్ళ సైడ్ పోతుంది. మరి దానికోసం ప్రభుత్వం ఏం ప్రయత్నం చేస్తుంది? అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు, బీజేపీ ఎంపీ ఉన్నారు. కనీసం మీరు ఒకసారి పోయి మాట్లాడి మరి అటు సైడ్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే తొందరగా ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుందని చెప్తలేరు. మీరు బండి చూడొచ్చు, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు, మహారాష్ట్ర వైపు ఉన్న ప్రాజెక్టు చూస్తే అక్కడ మంచిగా రిటైనింగ్ వాల్ కట్టిండ్రు. అంటే నీళ్లు ఈ ప్రాజెక్టు ఫినిష్ అయ్యి అటు నీళ్లు అంతే కూడా ఊర్లు మునగకుండా నీళ్ళు వెనక్కి వస్తాయి. మన దిక్కున్నటువంటి దానికి మాత్రం బండ్ లేదు. సో ఇటుపక్క ఉన్న రైతులు కోరుతా ఉన్నారు, మా ఊరు దిక్కు ఖచ్చితంగా బండ్ రావాలి, వస్తే ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటర్ మొత్తం మా ఊరిని మా గుడిని ముంచకుండా ఉంటాయని చెప్పి కోరుతున్నారు. అసలు ఆ దిశగా ఆలోచనే జరగడం లేదు. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, దయచేసి ఈ ప్రాజెక్ట్ని రివ్యూ చేయండి. పార్టీలకు అతీతంగా ఇక్కడ ఎవరు గెలిచినారు ఎవరు ఓడిపోయినారు అన్నది కాదు, రైతులు వ్యవసాయం అనేది నిరంతరం సాగేది. పైగా ఈసారి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి, బీభత్సంగా వానలు పడ్డాయి. పత్తి రైతులు, మక్క రైతులు, సోయా రైతులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ప్రభుత్వం త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయాలి. ఆల్రెడీ ఈ ఇయర్ 179 crores అలొకేటెడ్ బడ్జెట్ ఉంది, దాన్ని తక్షణం రిలీజ్ చేయాలి. తెలంగాణ ప్రాంతం వైపు మన కొరాటా గ్రామాన్ని రక్షణగా బండ్ కట్టాలి, మిగిలినటువంటి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలి, ప్రజలకు ఇస్తామన్న కాంపన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మేము ఇక్కడనే ఇవాళ వంటలు చేసుకున్నాం, ఇక్కడనే భోజనం చేయబోతా ఉన్నాం. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో వంట వార్పులు చేసి కాంగ్రెస్ పార్టీ మీద నిరసన తెలిపి తెలంగాణ తెచ్చుకున్నాము, చెనాకా కొరాటా ప్రాజెక్టు సాధించుకోవడానికి కూడా తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వంటలు చేసుకున్నాం, ఇక్కడనే భోజనం చేసి మా నిరసన తెలియజేస్తాం. త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. బీఆర్ఎస్ దశాబ్ద కాలం పాలన చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ప్రాజెక్టులలో అన్యాయం జరిగింది, ప్రధానంగా ప్రాణహిత చేవెళ్ళ తరలించడం కానీ ఇట్లాంటి అంశాలు ఎట్లా మీరు ఏమైనా పోరాటం చేస్తారా? ఇప్పుడు వచ్చిందందుకే కదా బ్రదర్, ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్టే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణహిత చేవెళ్ళ ఎప్పుడైతే ప్లేస్ మార్చడం జరిగిందో అప్పుడు ఆదిలాబాద్కి ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టాలనే నిర్ణయం తీసుకున్నాం. ఒకటి కుప్టి కావచ్చు, చెనాకా కొరాటా కావచ్చు, ఇంకా చిన్న చిన్న చాలా లిఫ్ట్లు ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా ఫోకస్ చేసి బడ్జెట్ రిలీజ్ చేసినాం. ఈ పర్టికులర్ ప్రాజెక్టే చూసుకుంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలు కూడా బీఆర్ఎస్ హయాంలోనే రిలీజ్ అయినాయి. ఈ ప్రాజెక్ట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ₹1 కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్లో చేసిన మంచిని ఖచ్చితంగా మంచి జరిగిందనే చెప్తాను నేను.
బీఆర్ఎస్లో జరిగిన చెడును కూడా చెడు జరిగిందని చెప్తారు, అట్లా తప్పేం లేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది పరిస్థితి ఇక్కడ. కనీసం ఆ తోక పనులు కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పూర్తి చేయలేకపోతున్నారు. మరి ఇంత నిర్లక్ష్యం ఉండడం ఎందుకు? అయిపోయింది మొత్తం, టోటల్ అయిపోయింది. వీళ్ళు రిలీజ్ చేసిన ఆ 179 crores ఖర్చు పెడితే అయిపోతుంది, అది పెట్టడం లేదు. వాళ్ళ మీద నిరసన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే నేను ఇక్కడ రావడం. ప్రాణహిత చేవెళ్ళ కూడా డెఫినెట్లీ ప్రాణహిత చేవెళ్ళలో ఏదైతే ల్యాండ్ మనకి ఇక్కడ ఇరిగేషన్ అవుతుంది అనుకున్నామో దాన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టుకోవడం జరిగింది. సో అది కాంపన్సేట్ చేయడానికి, ఏవైతే భూభాగం సాగైతే లేదో అది కాంపన్సేట్ చేయడానికే చెనాక కొరాట, అట్లనే ఇంకా వార్దా ప్రాజెక్టు, రకరకాల ప్రాజెక్టులు ఆనాడు ఉమ్మడి ఆదిలాబాద్ నిర్లక్ష్యం చేయడం అనేది మహా పాపం. ఎందుకంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది, అయినా సరే చేయలేకపోతా ఉన్నారు. డబ్బులు ఇచ్చి మరీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దీనికి ఆదిలాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడకపోవడం దారుణం. ఇక్కడ ఉండేటటువంటి పాయల్ శంకర్ గారు అసెంబ్లీలనేమో బాగా నెగిటివ్గా బాగా మాట్లాడినట్టుగా చేస్తారు, కానీ మరి వారి సొంత కాన్స్టిట్యున్సీలనే మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్గా కనబడుతుంది. నేను పొద్దున్న నుంచి 2-3 అంశాలు చూసిన. కాటన్ పత్తి రైతులకు ఇబ్బంది అవుతుంది. ఆయన్నే బీజేపీ ఎమ్మెల్యే ఉండే, ఒక్క నిమిషంలో అయిపోతుంది. ఆయన మాట్లాడితే కిషన్ రెడ్డి గారికి, ఆయన కేంద్ర మంత్రికి మాట్లాడితే అయిపోతుంది. దాని గురించి మాట్లాడరు, దాని గురించి కాంగ్రెస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు. ఇక్కడ ఈ ప్రాజెక్టు ఒక్క నిమిషంలో అయిపోతుంది. ఎందుకు రాలేదు ఇంతవరకు పాయల్ శంకర్ గారు? జిల్లాకు సంబంధించి పట్టిలేదా? ఆయన మొత్తం బీజేపీకి సంబంధించి ఫ్లోర్ లీడర్ ఆయన, అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు మాట్లాడే అధికారం ఆయనకు ఉన్నది. ఎందుకు ఇక్కడికి రాలేదు? సో కంప్లీట్ మ్యాచ్ ఫిక్సింగ్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. ప్రజా సమస్యలు పక్కకు పెట్టిరు, అసెంబ్లీలో మాత్రం డైలాగ్స్ వారు నడిపిస్తున్నారు తప్పితే ఇంకోటి ఏం లేదు. ప్రజా సమస్యల మీద దృష్టి ఉంటే పాయల్ శంకర్ గారు ఇక్కడికి రావాలి, కాంగ్రెస్ పార్టీ మీద నిరసన వ్యక్తం చేయాలి, తక్షణమే ఇది పూర్తి చేయించి రైతులకు న్యాయం చేయాలి. జటిలమైన సమస్యను వదిలేసి కేవలం స్ట్రక్చర్ నిర్మాణం చేసింది బీఆర్ఎస్. కాలువలు, కెనాల్స్ ఏవి తీయకుండానే ఉట్టిగా నిర్మాణాలు చేపడితే ఏమంటుందని కాంగ్రెస్. ఇప్పుడు బైక్ వేసుకొని పోదాం బ్రదర్, మెయిన్ కెనాల్ అంతా కంప్లీట్ అయింది, చిన్న డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ మిగిలి ఉన్నాయి. చిన్న డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ చేయలేనంత అసక్తత ఉందా ఈ ప్రభుత్వంలో? ఎందుకు చేయడం లేదు అంటే కేవలం నిర్లక్ష్యం అన్నట్టు. ఏది బీఆర్ఎస్ చేసినా అది చేయొద్దు. ఈ బీఆర్ఎస్ మీద పంతం ఉంటే బీఆర్ఎస్ మీద కొట్లాడాలి. రైతులు ఏం చేసారు మధ్యలో? రైతులకైతే ప్రాజెక్ట్ ఫినిష్ కావాలని ఉంటుంది కదా. రాజకీయంగా బీఆర్ఎస్తో కొట్లాడడం వేరు, ప్రాజెక్టు ఫినిష్ చేయకపోవడం అంటే కేవలం రాష్ట్రానికి రైతులకు అన్యాయం చేయడం. ఆ వైఖరి మాత్రం కరెక్ట్ కాదు. కాళేశ్వరం తరలించిపోయింది బీఆర్ఎస్ అంటారు, అందులో అక్రమాలు కూడా జరిగాయని కొంతమంది ఆరోపిస్తున్నారు రాజకీయ పార్టీల నాయకులు. మీరు కూడా ఒకసారి అన్నట్టున్నారు. అది ఇష్యూ డైవర్ట్ అవుతుంది. మీ ఆదిలాబాద్కి న్యాయం జరగాలి, చెనాక కొరాట బాగుండాలంటే ఇలా దీని గురించే మాట్లాడాలి. వేరేది మాట్లాడినాం అనుకో ముచ్చట ఎటో అవుతుంది మళ్ళీ. ఏమంటారు? తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ళ కట్టాలంటారు. కాదు బ్రదర్, ఇప్పుడు తుమ్మిడిహట్టి మీద నేను స్టడీ చేసిన కాడికి, నేను ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన కాడికి, తుమ్మిడిహట్టి దగ్గర కట్టితే కూడా ప్రాజెక్టు కరెక్ట్ కాదు అని అన్నాడు నిర్ణయం చేసుకోవడం వల్లనే దాన్ని మేడిగడ్డకు తరలించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో పంతానికి మేము తుమ్మిడిహట్టి దగ్గర కడతామన్నారు. ఓకే, సంతోషం, కట్టు. ఏం చేసిర్రు? 2 ఏళ్ళలో చిన్న స్పూన్ మట్టి తీసిర్రు అని ఆడ ఒక తట్టెడు మట్టి తవ్విర్రా. మాటలు మస్తు చెప్పచ్చు, పని చేయాలి. ఈ పని జరిగింది కదా 10 ఏళ్ళల్లో, కొంచెం మిగిలి ఉంది, అది చేయను కదా. నేను అదే అడుగుతున్నా. నేను ఏ పార్టీకి సైడ్ చేస్తలేను. సింపుల్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్. పని మిగిలి ఉంది 10%, చేయండి, ఫినిష్ చేయండి, రైతులకు న్యాయం చేయండి. థ్యాంక్ యూ. కోట్లతో అయిపోయే పనిని 100 కోట్లు పెట్టి కాళేశ్వరం తరలించడం వల్ల ఎవరికి ఉపయోగం అనేది వాళ్ళ ప్రశ్న. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రారంభించారు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు. ప్రాణహిత చేవెళ్ళ ద్వారా నీళ్ళు తీసుకుపోవాలనుకున్నారు, గ్రావిటీ ద్వారా తీసుకుపోవాలనుకున్నారు. కానీ దాన్ని తరలించడం వల్ల కాంగ్రెస్ చేసిన పనిని మేమెందుకు చేయాలని తిరస్కరించినట్టు. అంటే చూడండి, ఒక్క విషయం, మనము తెలంగాణ రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ళ అనేటటువంటిది కేవలం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక ఏటీఎం లాగా వాడుకున్నది. ఇదే ఆదిలాబాద్ జిల్లాలో మీరు అనేకం కాలువలు చూడొచ్చు, వాటర్ సోర్స్ లేకుండా కాలువలు తవ్విపెట్టిరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏమాత్రం కూడా ప్రజల డబ్బు మీద కన్సర్న్ లేకుండా కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి వదిలేసిరు ఆ ప్రాజెక్టులన్నీ. మళ్ళీ రీడిజైన్ చేసిన తర్వాత కొన్ని కాలువలను వాడుకోగలం, కొన్ని వాడుకోలేక వదిలేసినటువంటి కాలువలు కూడా ఉన్నాయి. మీ అందరి దృష్టిలో కూడా ఉన్నాయి. అల్టిమేట్గా ప్రజాధనం దుర్వినియోగం చేసి తెలంగాణ వనరులను ఆనాడు ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్ర రాజకీయ నాయకులు తరలించకపోయినని చెప్పి మనం ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణకు అనుగుణంగా రీడిజైన్ చేసుకున్నాం. రీడిజైన్ చేసుకునేటటువంటి క్రమంలో ఈ ప్రాజెక్ట్ని 2000 కోట్ల రూపాయలు పెట్టి 90% ఫినిష్ చేసినాం. మిగతా 10% ఉంది. అది కాంగ్రెస్ నాయకులు పూర్తి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. జై తెలంగాణ.